ఎన్టీఆర్ జయంతి అంటే 5 కోట్ల ఆంధ్రులకి అండ్ తెలంగాణ ప్రపంచం మొత్తం రామారావు గారు అంటే అభిమానము. ఆ రోజుల్లో నట సార్వభౌముడు అయిన రామారావు గారు అంటే రాముడు గాని, కృష్ణుడు గాని, రావణాసురుడు గాని, దుర్యోధనుడు గాని, కర్ణుడు గాని అన్నిటికీ పౌరానికి ఈ రోజుల్లో నిలబడ్డంటే ఎన్టీఆర్ఏ. అలాంటి ఎన్టీఆర్ కి పద్మభూషణం ఇస్తారని మేము కూడా భారతరత్న పద్మభూషణం ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాము. ఆ రోజుల్లో నాకు రామారావు గారు సీఎం అయ్యేటప్పటికి నాకు 22-23 సంవత్సరాలు అయింది. రామారావుని చూసి చనిపోయినా పర్వాలేదని ఒక ఆశ ఉండేది. అలాగే 3 సార్లు రామారావు గారికి వచ్చాను, కానీ కలవలేదు. నేను ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తాను. అయితే రామారావు గారితో మేజర్ చంద్రకాంత్ లో ఎమ్మెల్యేగా వేసాను. ఆ తర్వాత ఎన్నో ఇంకా సీనియర్ కవి సార్వభౌముల్లో పోదారిగా వేసాను. నా జన్మ ధన్యమైపోయింది. అలాగే 5 కోట్ల ఆంధ్రులు, 5 కోట్ల మన ఇండియాలో ఎంతమంది అంతమందికి కూడా రామారావు అంటే చాలా ఇష్టము. ఆ రోజుల్లో సీఎం అయినాడు, 1983లో పార్టీ పెట్టాడు, సీఎం అయినాడు, ప్రతిపక్షం లేకుండా చేశాడు. అలాంటి మహానుభావుడికి ఈరోజు హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ధర్మాన ఇక్కడ మన మైత్రివనం దగ్గర విగ్రహం పెట్టారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాది శ్రీకాకుళం జిల్లా, ఒక పల్లెటూరు గ్రామం. ఆ గ్రామంలో నివసిస్తున్నాము. అయితే ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం ఏంటంటే పల్లెటూరికి ఒక నాగరికత లేదు, ఒక అసెంబ్లీ అంటే ఏం తెలవదు, ఒక ఎవరైనా బట్ట కట్టుకోవాలంటే వాడికి అసలు ఏం తెలవదు. అలాంటిది నాగరికత తెప్పించాడు, పల్లెటూరికి బస్సులు వేయించాడు, రూపాయి కిలో బియ్యం ఇప్పించాడు. అలాంటి మహానుభావుడు ఇంకా మళ్ళీ ప్రపంచంలో దొరకడు. అలాంటి ఒక నాటకములే కాదు, సినిమాలో నాటకాల్లో ఆరితేరి అలాంటి మహానుభావుడు ఈరోజు ఎంతమంది హృదయాల్లో ఉన్నాడంటే ఆయనకి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ 103వ జయంతి సందర్భంగా ఈ మన హైదరాబాద్ నిర్వహించిన మన మైత్రివనంలో ఈ విగ్రహ ప్రతిష్ఠ అనేది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు అనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరపడం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఇక్కడ లోకల్ గా జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు, అలాగే మాజీ మన కేసీఆర్ కల్వకుంట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎంతో మంది మనకి ఎన్టీఆర్ అంటే ఒక సినీ నటుడే కాదు, ఈ ప్రపంచాన్ని అందరికీ ఒక మన తెలుగు జాతిని ఖ్యాతిని అందరికీ చాటి చెప్పిన గొప్ప వ్యక్తి. గర్వపడుతూ ఈ రోజు ఎన్టీఆర్ గారిని గర్వంగా మన గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని, అలాగే మన హైదరాబాదు ఈ మన తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా ఈ రోజు జాతిని మనం రాష్ట్రాలు విడిపోయినా కూడా ఇంత ఐక్యతతో ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహ ప్రతిష్టను ఆయన చేతుల మీద జరపడం, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వడం, ఆయన చేతుల మీద ఆయన ఒకప్పుడు ఆయన ఎన్టీఆర్ అభిమాని, ఎంతో మంది ఆయన కూడా చాలా కార్యక్రమాలు చేసిండు. అతను మంచి వ్యక్తి కాబట్టి ఆయన చేతుల మీదుగా ఈ రోజు విగ్రహ ప్రతిష్ట జరపడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలుసుకుంటూ జోహార్ ఎన్టీఆర్ జోహార్.